Good morning. Today we are going to discuss about electric potential. విద్యుత్ పొటెన్షియల్ గురించి మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. So how we can define electric potential means the work done to move a unit charge from an infinite distance to a point against the electric field is called as electric potential at that point. ఓకే, అంటే అనంత దూరంలో ఉన్న ఒక ధనావేశాన్ని లేదా ఒక ప్రమాణ విద్యుత్ ఆవేశాన్ని ఒక బిందువు దగ్గరికి తీసుకురావడానికి ఆ విద్యుత్ క్షేత్ర తీవ్రతకు వ్యతిరేక దిశలో చేయవలసిన పనినే మనం విద్యుత్ పొటెన్షియల్గా నిర్వచిస్తాం. ఓకే, సో నెక్స్ట్ electric potential difference. Electric potential difference means work done for unit of charge while moving the charge between the 2 points in an electric field. That means the difference is for the potential and potential difference is only one. That is, there we are moving the charge from infinity to a particular point. Here potential difference means here we are moving the charge between 2 points. Okay, the distance is specified. Okay, so that means work done for a unit of charge while moving the charge between the 2 points in an electric field is known as the ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్. అంటే విద్యుత్ పొటెన్షియల్ తేడా. విద్యుత్ పొటెన్షియల్ తేడా అంటే ఏంటి అని అంటే ఏదైనా ఒక రెండు బిందువుల మధ్య మనం ధనావేశాన్ని లేదా ప్రమాణ విద్యుత్ ఆవేశాన్ని, ప్రమాణ ధనావేశాన్ని, విద్యుత్ ధనావేశాన్ని జరపడానికి చేయవలసిన పనిని సేమ్ ఇక్కడ కూడా డైరెక్షన్ అనేది విద్యుత్ క్షేత్ర తీవ్రతకు వ్యతిరేక దిశలోనే మనం జరపాలన్నమాట. సో జరపడానికి చేయవలసిన పనినే మనం విద్యుత్ పొటెన్షియల్ తేడా అని అంటాము. నెక్స్ట్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్. Equipotential surfaces means the locus of all points which have the same electric potential is called equipotential surface. Okay, the locus of all points which have the same electric potential is called equipotential surfaces. అంటే మనం ఒక తలం తీసుకుంటే ఆ తలం దగ్గర ఏ బిందువు దగ్గర అయినా కానీ మనకి విద్యుత్ పొటెన్షియల్ విలువ అనేది సమానంగా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఆ తలం మీద ఏ రెండు బిందువుల మధ్య అయినా కానీ విద్యుత్ పొటెన్షియల్ తేడా అనేది జీరో. Okay, so zero. That means the potential difference between any 2 points on the equipotential surface is zero. And the one more point regarding this equipotential surface is the lines of force at every point of the surface are perpendicular to the equipotential surfaces. ఓకే, అంటే ఈ తలాలు అనేవి సమశక్మ తలాలు అంటాము. ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ అంటే తెలుగులో సమశక్మ తలాలు అంటాం. ఈ సమశక్మ తలాలకి విద్యుత్ బలరేఖలు అనేవి లంబంగా ఉంటాయి. అందువల్ల ది వర్క్ డన్ అలాంగ్ ద ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ ఈజ్ జీరో. అంటే work done along the equipotential surface is zero, and also electric field intensity along the equipotential surface is zero. ఓకే, అంటే ఈ విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేది ఈ తలాల మీద జీరోగా ఉంటుంది. మరి అదేవిధంగా ఈ మనం ధనావేశాన్ని లేదా ప్రమాణ ధనావేశాన్ని ఈ తలాల మీద జరపాలి అని అంటే చేయవలసిన పని కూడా జీరో అవుతుంది. ఓకే, సో ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ ఆర్ సిమిలర్ టు ద వేవ్ ఫ్రంట్స్ ఇన్ ఆప్టిక్స్. ఓకే, ఇది నెక్స్ట్ we will see the electric potential due to a point charge. Okay. Electric potential at a point due to a point charge. ఒక బిందు విద్యుదావేశం వల్ల ఏదైనా ఒక బిందువు వద్ద కలిగే విద్యుత్ పొటెన్షియల్కు మనం సమీకరణాన్ని ఉత్పాదిద్దాము. సో అందులో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఓ అనే పాయింట్, ఇది ఒక పాయింట్, ఒక బిందువు తీసుకున్నాను. ఐఎమ్ కన్సిడరింగ్ ప్లస్ క్యూ చార్జ్ ఎట్ పాయింట్ O.
ఓకే, ఓ అనే బిందువు వద్ద ప్లస్ క్యూ విద్యుత్ ఆవేశాన్ని తీసుకున్నాను. అండ్ అగైన్ ఐఎమ్ టేకింగ్ one more point at a distance of x from O. I'm considering this point as P and I'm taking test charge Q naught at P. Okay, I'm considering plus Q naught test charge at point P, which is at a distance of x from O. ఓ అనే బిందువు నుంచి ఎక్స్ దూరంలో ఉన్న వేరొక బిందువుని తీసుకుంటున్నాను. ఆ బిందువు దగ్గర నేను ప్లస్ క్యూ నాట్ అనే శోధక విద్యుత్ ఆవేశాన్ని కన్సిడర్ తీసుకుంటున్నాను. నెక్స్ట్, ఇఫ్ డి ఒమేగా if d omega is work done to displace the test charge, d omega is work done to displace the test charge q naught through a small distance dx by applying a force F equal to q naught E. By applying a force F equal to q naught E against the direction of electric field, as we are seeing clearly in this diagram. First of all, we should know the direction of electric field. Electric field direction is in this direction. So, like this, OP, along OP, electric field direction. Now, I am moving the test charge Q naught opposite to electric field direction through a small distance dx, by applying a force F equal to q naught E. Okay, then work done is dW. So dW equal to F dot dx. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేశాను అని అంటే, ఫస్ట్ మనం ఓ అనే బిందువుని తీసుకున్నాము. ఓ అనే బిందువు దగ్గర ప్లస్ క్యూ విద్యుత్ ఆవేశాన్ని తీసుకున్నాను. తర్వాత ఓ నుంచి ఎక్స్ దూరంలో పి అనే బిందువు దగ్గర ప్లస్ క్యూ నాట్ అనే శోధక విద్యుత్ ఆవేశాన్ని తీసుకున్నాను. తర్వాత విద్యుత్ క్షేత్ర తీవ్రత దిశ అనేది ఎలాంగ్ ఓపి, ఈ డైరెక్షన్లో ఉంటుంది. నా ఈ క్యూ నాట్ని కొంచెం దూరం డిఎక్స్ దూరం అంటే బి బిందువు దగ్గరికి తీసుకురావడానికి, అంటే డిఎక్స్ స్థానభ్రంశం చెందించడానికి నేను ఎంత బలం అప్లై చేస్తున్నాను అని అంటే ఎఫ్ ఈక్వల్ టు క్యూ నాట్ ఇంటూ ఈ. సో క్యూ నాట్ ఇంటూ ఈ అనే బలాన్ని ఈ ఛార్జ్ విద్యుత్ ఆవేశం మీద నేను అనువర్తించగా డిఎక్స్ దూరం ఇది స్థానభ్రంశం చెందింది అనుకుందాం. సో ఆ స్థానభ్రంశం చెందించడానికి జరిగిన పనిని నేను dW అనుకుంటున్నాను. సో dWకి మనకి ఈక్వేషన్ వర్క్ డన్ షుడ్ బి ఈక్వల్ టు ద ఫోర్స్ ఇంటూ displacement. So here our force is F and displacement is dx bar. So as we know from definition of force in electrostatics, F equal to Q naught E. F equal to before we are substituting the values of F. First of all, this is dot product, F dot dx, dot product. So dot product means A dot B means if A and B are two vectors, then the dot product of A dot B is AB cos theta. So here F dx cos theta. Okay. సో ఎఫ్ డాట్ డిఎక్స్ ఎఫ్కి డిఎక్స్కి మధ్యలో మనకి బిందు లబ్ధం అంటే ఎఫ్ డిఎక్స్ కాస్ థీటా అవుతుంది. సో ఇప్పుడు ఎఫ్కి డిఎక్స్కి మధ్య ఉన్న కోణం ఎంత? ది యాంగిల్ బిట్వీన్ ఎఫ్ అండ్ డిఎక్స్. ఫ్రమ్ దిస్ డయాగ్రామ్
the angle between F and dx is 180 degrees. Theta equal to 180 degrees. So by substituting theta equal to 180 degrees, F dx cos 180 degrees. So cos 180 means the value of cos 180 is minus 1. So minus F dx. Minus F dx. Okay. So now I am substituting the value of F in this equation. dw equal to F means Q naught E dx. Q naught E dx. But E equal to, take it as equation 1. సమీకరణం 1 గా తీసుకోండి. సో we know that E equal to 1 by 4 pi epsilon Q by x square. Okay, Q by x square. 1 by 4 pi epsilon Q by x square. So substitute the value of E from equation 2 in equation 1. Okay, రెండో సమీకరణం నుండి ఈ విలువను మనం ఒకటిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. Then we are getting dw equal to minus 1 by 4 pi epsilon Q naught Q by x square into dx. Take it as equation 3. Now let a point A is point and at a distance of infinity from O. ఏ అనేది ఒక బిందువు. నేను అది ఎంత అది ఆ బిందువుని ఎలా తీసుకుంటున్నాను అని అంటే, మనకి ఓ నుంచి అది ఇన్ఫినిటివ్ డిస్టెన్స్లో ఉంది అని, అనంత దూరంలో ఉంది అని తీసుకుంటున్నాను. అంటే ఓఏ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఓకే, ఓఏ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. And the direction of electric field is along OA. విద్యుత్ క్షేత్ర తీవ్రత OA దిశలో ఉంటుంది. ఓకే, సో now I am assuming test charge plus Q naught at A. Okay, now I am assuming test charge plus Q naught at point A and is moved to point B then the work done for this movement is obtained by integrating the equation 3. Okay, సో నేను ఇప్పుడు ఏ అనే బిందువు దగ్గర నేను ప్లస్ క్యూ నాట్ శోధక విద్యుత్ ఆవేశాన్ని తీసుకుంటున్నాను. సో ఓ ఏ నుంచి ఆ విద్యుత్ ఆవేశాన్ని
బి దగ్గరకు విద్యుత్ క్షేత్ర తీవ్రతకు వ్యతిరేక దిశలో జరపడానికి చేయవలసిన పనిని నేను నాకు చేయవలసిన పనికి సమీకరణం ఎలా వస్తుంది అని అంటే ఈక్వేషన్ 3ని నేను ఇంటిగ్రేట్ చేస్తే నాకు అది వస్తుంది. సో ఐఎమ్ గెటింగ్ into work done to displace the test charge from A to B. That means infinitive distance to at point B. So the work done in moving the test charge from A to B is integration of dW. Okay, substitute the value of dW from equation 3. మనకి మూడో సమీకరణం నుంచి మనం dW విలువను దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దట్ ఇంప్లాయిస్ దట్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ హియర్ లిమిట్స్ ఆర్ infinity to, because the point A is at a distance of infinity and point B is at a distance of R from O. Okay, reference point is O. G omega. So substituting the equation 3 in 4, equation 3 what we are having, dW equal to minus, from where we got the minus, because initially dW equal to f dot dx. F dot dx means f dx cos theta. So cos theta here, theta value is 180 degrees. So cos 180 means minus 1. So that we are getting here minus 1 by 4 pi epsilon naught q naught q by x square, q naught q by x square into dx. I am substituting this value from equation 3 in this equation. So minus 1 by 4 pi epsilon naught q naught q by x square dx, infinity to r. So 1 by 4 pi epsilon is constant, so we can take out of the integral. Next, and charges also we can take out of the integral. So finally we are getting the equation W equal to work done equal to minus q naught q by 4 pi epsilon naught integral of infinity to r limits within the limits dx by x square. So integration of 1 by x square means minus 1 by x minus q naught q by 4 pi epsilon naught minus 1 by x infinity to r. Substituting the limits. Q naught q by 4 pi epsilon naught minus will get plus. So 1 by r minus 1 by infinity. 1 by r minus 1 by infinity. So the equation is work done W equal to q naught into q by 4 pi epsilon naught into 1 by r minus 1 by infinity, where 1 by infinity will become as 0. So finally we are getting equation for work done is W equal to this one.
work done equal to q naught q by 4 pi epsilon naught into 1 by r. అంటే అనంత దూరంలో ఉన్న ఒక ఆవేశాన్ని ధనావేశాన్ని మనం బి బిందువు దగ్గరికి తీసుకురావడానికి చేయవలసిన పనికి ఈక్వేషన్ వచ్చేసి ఇది. సో బట్ ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్, ది వర్క్ డన్ to move a unit charge from infinity against the direction of electric field is equal to the electric potential at that point. Okay, so therefore V equal to W by Q naught. So from previous equation we know the value of work done W. So I am substituting here 1 by 4 pi epsilon naught Q naught by R into 1 by Q naught will get cancelled. Finally potential V equal to, we are getting 1 by 4 pi epsilon Q by R. Potential at a point. Next topic is potential at a point due to distribution of point charge. బిందు విద్యుదావేశం అవిచ్ఛిన్నంగా విస్తరించి ఉన్నప్పుడు దాని సమీపంలో ఒక బిందువు వద్ద విద్యుత్ పొటెన్షియల్ చూద్దాం. సో ఇంతకుముందు మనం చూసిన సందర్భం ఏంటి అని అంటే అది బిందు ఆవేశం, పాయింట్ ఛార్జ్. హియర్ దిస్ ఈజ్ ఆల్సో పాయింట్ ఛార్జ్ బట్ ఇట్ ఈస్ continuously distributed continuously. Okay, so here I am considering charge Q as summation of dq. Okay, it is distributed in some value, continuously distributed over some value, and from this charge I am considering one point A at a distance of small r. Okay, సో ఈ ఛార్జ్ అవిచ్ఛిన్నంగా విస్తరించి ఉన్న ఈ ఛార్జ్ నుంచి, ఈ విద్యుత్ ఆవేశం నుంచి కొంత దూరంలో, స్మాల్ r దూరంలో నేను ఏ అనే బిందువు దగ్గర Q0 అనే శోధక విద్యుత్ ఆవేశాన్ని తీసుకుంటున్నాను. ఓకే, ఐఎమ్ కన్సిడరింగ్ టెస్ట్ చార్జ్ at point A. Okay, so now potential due to the continuous distribution of charge we can write as potential due to the continuous distribution of charge. In this case the potential is V equal to 1 by 4 pi epsilon naught integration dq by r. Okay, potential V equal to 1 by 4 pi epsilon naught integration dq by r. Next, if here we are taking as dq is nothing but the charge distributed in a small amount of volume dv. Okay, q is distributed, continuously distributed over a volume v, I mean some volume. So whereas dv is the small volume element. Okay, so charge in this small volume is dq. Then charge density, volume charge density, I can write it as, we know that volume charge density rho equal to charge per unit, charge per volume. So dq equal to rho dv, we can write dq equal to charge in this small area is dq equal to rho dv. Okay, so this I am taking as equation 1, this equation 2.
Okay, substituting equation 2 in 1. Substituting equation 2 in 1. So the value of dq, the potential due to the continuously distributed charge is 1 by 4 pi epsilon naught infinity integration rho dV by R. This is the expression for potential at a point due to distribution of point charge. అంటే బిందు విద్యుత్ ఆవేశం అవిచ్ఛిన్నంగా విస్తరించి ఉన్నప్పుడు దాని సమీపంలో ఉన్న ఒక బిందువు దగ్గర విద్యుత్ పొటెన్షియల్కి సమీకరణం ఇది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ similarly the expression for potential can be written in case of surface charge density. Here we have seen in case of volume charge density. If it is in case of surface charge density, so then in case of surface charge density sigma equal to dq by ds. So q equal to dq equal to sigma ds. Now we have to substitute this value in equation 1. Then v equal to 1 by 4 pi epsilon naught integration sigma ds by R. Okay, just the difference between from this equation and previous equation is in place of dq there we are considering volume charge density, so that we are writing there dq equal to volume charge density into dV. So here I am considering the surface charge density. So according to definition of surface charge density, I am writing dq equal to sigma ds, so that here I am getting potential due to a potential at a point due to distribution of point charge if it is distributed in a plane or sheet, like, okay, in case of surface charge density. Next, in case of linear charge density. In case of linear charge density, how we can write? In case of linear charge density. In case of linear charge density, here we are representing the linear charge density with lambda. So lambda equal to dq by dl. So that dq equal to lambda dl. Okay, and we are substituting this dq value in above equation, so that we are getting potential v equal to 1 by 4 pi epsilon naught lambda dl by R. This is the equation in case of linear charge density. Okay, so this potential arises from the continuous charge distribution. Okay, అంటే మనం ఇప్పుడు దీన్ని తెలుగులో చెప్పాలి అని అంటే విద్యుత్ ఆవేశం అన్నది ఒక పలక లేదా తలంలో విస్తరించి ఉన్నప్పుడు మనకి ఏం రాస్తామో అని అంటే ఉపరితల ఆవేశ సాంద్రత రాస్తాను. సో ఉపరితల ఆవేశ సాంద్రత ప్రకారం ఏమవుతుంది అని అంటే ఉపరితల ఆవేశ సాంద్రత ప్రకారం v ఈక్వల్ టు 1 by 4 pi epsilon integration sigma ds by R. This is in case of ఉపరితల ఆవేశ సాంద్రతని మనం కన్సిడర్ చేసినప్పుడు పొటెన్షియల్కి ఈక్వేషన్ ఇది. అదే నెక్స్ట్ ఇక్కడ రేఖీయ ఆవేశ సాంద్రతను మనం తీసుకున్నట్లయితే, అంటే ఆవేశం అన్నది రేఖీయంగా విస్తరించి ఉన్నప్పుడు పొటెన్షియల్కి ఈక్వేషన్ ఇది. సో నెక్స్ట్
మనం చూసింది ఇంతకుముందు ఏంటి అని అంటే కొంత ఘనపరిమాణంలో ఆవేశం విస్తరించి ఉన్నప్పుడు rho dV. Okay, these three equations we are getting. Okay, this is in case of volume charge density, this is in case of surface charge density, this is in case of linear charge density. ఓకే, అంటే మనకి ఉన్న అవిచ్ఛిన్నంగా విస్తరించి ఉన్న ఆవేశం అన్నది ఘనపరిమాణంలో విస్తరించి ఉంటే మనకి పొటెన్షియల్కి సమీకరణం ఇది వస్తుంది, P = 1/4πε0 ఇంటిగ్రేషన్ rho dV by r. అలా కాకుండా కొంత తలంలో లేదా కొంత ఒక పలక లేదా 2 డైమెన్షనల్లో కనుక మనకి ఆవేశం అన్నది విస్తరించి ఉన్నప్పుడు మనకి పొటెన్షియల్కి ఈక్వేషన్ V = 1/4πε0 ఇంటిగ్రేషన్ సిగ్మా ds by r. లేదా రేఖీయంగా బిందు విద్యుత్ ఆవేశం అన్నది విస్తరించి ఉంటే మనకి పొటెన్షియల్కి ఈక్వేషన్ V = 1/4πε0 ఇంటిగ్రేషన్ లాంబ్డా dl by r. Okay, we are going to see the relation between electric field intensity and electric potential. అంటే విద్యుత్ క్షేత్ర తీవ్రత, ఈ విద్యుత్ క్షేత్ర తీవ్రతని మనం ఈతో చూపిస్తాము మరియు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే వీతో చూపిస్తాము. ఈకి మరియు వీకి మధ్య గల సంబంధాన్ని చూద్దాం. సో ఫస్ట్ ఐఎమ్ కన్సిడరింగ్ వన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇన్ దట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఐఎమ్ టేకింగ్ వన్ కండక్టర్ AB. సో ది లెంత్ ఆఫ్ కండక్టర్ ఈస్ AB = D. ఓకే, ఒక విద్యుత్ క్షేత్రాన్ని తీసుకున్నాను. సో దాంట్లో నేను స్మాల్ d పొడవు ఉన్న ఒక వాహకాన్ని తీసుకున్నాను. సో దాంట్లో నేను ఇక్కడ ఒక Q0 అనే శోధక విద్యుదావేశాన్ని A నుంచి Bకి నేను జరపడానికి కొంత బలం అప్లై చేయాలి. ఇక్కడ ఎంత బలం అప్లై చేస్తున్నాను అని అంటే F = Q0 × E. అంటే Q0 × E అనే బలాన్ని నేను అప్లై చేసి ఈ శోధక విద్యుదావేశం Q0ని A నుంచి Bకి జరపడానికి చేయవలసిన పని ఎంత అని అంటే W/AB. ఓకే, to move the test charge Q0 from A to B, from point A to point B by applying a force Q0 into E against to the direction of electric field. Okay, is we have to do work in that case W/AB. So first to get this equation for this work done, before that we have to do for small portion of conductor. That means the small portion of conductor, this I am represent, the length is here dl. Okay, dl అంటే ఈ వాహకాన్ని ఫస్ట్ A నుంచి Bకి నేను శోధక విద్యుదావేశాన్ని జరపడానికి ముందు నేను Aకి Bకి మధ్యలో కొంత దూరాన్ని తీసుకుంటున్నాను. అంటే dl అనే దూరంకి జరపడానికి సేమ్ అదే బలం ఉపయోగించి dl అనే దూరం జరపడానికి నేను చేయవలసిన పనికి ఈక్వేషన్ రాస్తాను ఫస్ట్. తర్వాత మొత్తం A నుంచి Bకి జరపడానికి చేయవలసిన పనికి ఈక్వేషన్ రాయొచ్చు. సో ఫస్ట్ dW = అంటే dl దూరం జరపడానికి మనం చేయవలసిన పని ఎంత అని అంటే dW = F.dl. Okay, F.dl. Here the angle between F and dl is 180 degrees, so that we are getting cos theta means dW = F dl cos 180 degrees. Cos 180 means -1, so minus F dl minus F dl, and the value of F we have to substitute here. F value means the value of F is from this diagram Q0 E, but here we have to substitute minus Q0 E because
this work done, the work is done against the electric field, so that dw equal to minus q naught E into dl. Okay, so minus will get plus, so we'll give plus. Now q naught E into dl. dw equal to, dw is nothing but the work done to move the charge through a small distance dl by applying the force F equal to q naught E against to the electric field. ఓకే, అంటే డిఎల్ దూరం జరపడానికి మనం చేయవలసిన పని అన్నమాట. dw equal to q naught E dl. Then the total work done to move the test charge q naught from A to B is obtained by integrating this equation. Okay, the total work done in moving the test charge from A to B by applying the force F equal to q naught E against the electric field, we will get by integrating this equation. Total work done is WAB. Okay, WAB equal to dw integration q naught E dl. So next q naught and E we can take out of the integral. Then WAB equal to q naught E integration of dl. So here integration of dl means the length of the conductor. The length of the conductor is d. We have seen it before. So q naught E d, వాహకం యొక్క మొత్తం పొడవు వచ్చేసి మనకి d కాబట్టి, so I'm substituting d there. So finally I'm getting WAB equal to q naught E into d. Okay, and WAB. Next, this is take it as equation 1. As per potential definition, V equal to WAB by q naught. So substituting equation 2 in equation 1. In equation 1, now I am getting V equal to ED. This is the relation between V and E. Or else we can write, I can write E equal to V by D. Okay, this is the relation between E and V. విద్యుత్ క్షేత్ర తీవ్రతకు మరియు విద్యుత్ పొటెన్షియల్కి మధ్య గల సంబంధం V ఈక్వల్ టు ED లేదా E ఈక్వల్ టు V by D. In today class we have discussed about electric potential. విద్యుత్ పొటెన్షియల్ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్, విద్యుత్ పొటెన్షియల్ తేడా, వాటి నిర్వచనాలు చూసాము. తర్వాత నెక్స్ట్ ఏం చేసాము అని అంటే సమశక్మ తలాల గురించి తెలుసుకున్నాము. ఈ సమశక్మ తలాలు అనేవి మనకి ఆప్టిక్స్లో ఉండే తరంగాగ్రాలకి సిమిలర్గా, అదేవిధంగా మనం ఆప్టిక్స్లో అంటే దృశ్యశాస్త్రంలో ఎలా అంటాము, కాంతి దృశ్యశాస్త్రంలో తరంగాగ్రాలను ఎలా తీసుకుంటామో సేమ్ అదే విధంగా ఇక్కడ విద్యుత్ శాస్త్రంలో, స్థిర విద్యుత్ శాస్త్రంలో మనకి ఇవి ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ అనేవి ఉంటాయి. దీని గురించి తెలుసుకున్నాము. తర్వాత ఏం చేసాము, మనం ఒకవేళ
ఇఫ్ చార్జ్ ఈజ్ పాయింట్ చార్జ్ అని అంటే బిందు విద్యుదావేశం ఉన్నప్పుడు దాని నుండి కొంత దూరంలో ఉన్న బిందువు దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంత, విద్యుత్ పొటెన్షియల్ అనేది ఎంత అన్నదానికి సమీకరణం చూస్తాము. అంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ కంటిన్యూస్ చార్జ్. ఐ మీన్ దట్ చార్జ్ డిస్ట్రిబ్యూటెడ్ కంటిన్యూస్లీ. మనకి అవిచ్ఛిన్నంగా విస్తరించి ఉన్న బిందు విద్యుదావేశం ఉన్నప్పుడు ఆ బిందు విద్యుదావేశం నుండి కొంత దూరంలో ఉన్న బిందువు దగ్గర మనకి ఎంత విద్యుత్ పొటెన్షియల్ కలుగుతుంది అన్నది కూడా మనం చూసాము. తర్వాత ఏం చేసాము అని అంటే మనం నెక్స్ట్ చూసింది మనం ఏంటి అని అంటే రిలేషన్. ఓకే, రిలేషన్ బిట్వీన్ ఈ అండ్ వి, విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈకి మరియు విద్యుత్ పొటెన్షియల్ వికి మధ్య గల రిలేషన్ని చూసాము. సో ఏంటి రిలేషను అని అంటే విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈ ఈక్వల్ టు విద్యుత్ పొటెన్షియల్ వి బై డి, ఆర్ ఎల్స్ electric potential V equal to విద్యుత్ క్షేత్ర తీవ్రత E ఇంటూ ది లెంత్ ఆఫ్ ద కండక్టర్ D, అంటే V ఈక్వల్ టు ED. ఓకే, అది ఈరోజు క్లాస్లో మనం చూసిన విషయాలు. నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్ గురించి డిస్కషన్ చేద్దాం. థ్యాంక్ యూ.